నేను సంచన సన్బర్న్ పేరుకు తగ్గట్టే ఇది ఫారెన్ ఫెస్టివల్. పాశ్చాత్య సంస్కృతిని తొందరగా అందిపుచ్చుకునే భారత్లోకి కూడా సన్బర్న్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సన్బర్న్ షో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద షో. పెద్ద పెద్ద సౌండ్స్తో హుషారెత్తించే పాటలకు డాన్స్ చేస్తుంటారు పార్టీ లవర్స్. పూనకాలు వచ్చినట్టు అందరూ ఊగిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో మ్యూజికల్ డాన్స్ ఫెస్టివల్. ఇప్పుడు సన్బర్న్ అంటేనే అశ్లీలం, సెక్స్, డ్రగ్స్, గంజాయి. 2007లో గోవాలో ఎంట్రీ ఇచ్చిన సన్బర్న్ ఈవెంట్కి నెమ్మదిగా క్రేజ్ రెట్టింపైంది. టాప్ ఈవెంట్ కావడం ఇండియాలో కేవలం గోవాలో మాత్రమే. అది కూడా ఏడాదికి 3 రోజులే జరుగుతుండటంతో వేల మంది ఈ ఈవెంట్కి వెళ్లడం స్టార్ట్ చేశారు. ఏటా ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు పార్టీ లవర్స్. ఈవెంట్లో ఫుడ్, డ్రింక్స్ కూడా వేరే స్పెషల్. ఫుడ్ అండ్ డ్రింక్ స్టాల్స్తో పాటు షాపింగ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తుండటంతో ఆల్ ఎట్ వన్ స్టాప్ అన్నట్టుగా మారింది. రాను రాను క్రేజ్ రెట్టింపుతో వచ్చింది. విదేశాల్లో జరిగిన సన్బర్న్ ఈవెంట్ ఎలా ఉన్నా ఇండియాలో జరిగిన ఈవెంట్తో సన్బర్న్ రూపురేఖలు మారిపోయాయి. అసలే గోవా ఇష్టరాజ్య సంస్కృతి, డ్రగ్స్, అమ్మాయిలు, విదేశీ లిక్కర్, దేనికో దోకా ఉండదక్కడ. ఇంకేం రెచ్చిపోయారు ఈవెంట్ నిర్వాహకులు. బిగ్గెస్ట్ మ్యూజికల్ ఫెస్టివల్కి రిఫ్రెష్మెంట్ పేరుతో డ్రగ్స్, సెక్స్, న్యూడిటీ యాడ్ చేశారు. మరింత పాపులర్ అయ్యింది. ఈవెంట్ ఎంట్రీ పాసుల కోసం ఏడాది కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంట్రీ పాసుల ధరలు కూడా ₹1,00,000 పైన చేరింది. దీంతో బడాబాబులు మాత్రం వెళ్లడం స్టార్ట్ చేశారు. సెలబ్రిటీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని రాష్ట్రాల సెలబ్రిటీలు తమ రాష్ట్రంలో దొరకని ప్రైవసీని గోవా సన్బర్న్లో వెతుకున్నారు. 2007 నుంచి 2015 వరకు తిరుగులేకుండా జరిగిన సన్బర్న్ ఈవెంట్కి అడ్డంకులు ఎదురయ్యాయి. 2016లో గోవా ప్రభుత్వం సన్బర్న్ షోకి అనుమతులు రద్దు చేసింది. సన్బర్న్ ఈవెంట్ జరగకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2016, 2017లో పూణే వేదికగా సన్బర్న్ పై జరిగింది. ఇక్కడ ఇదే ధోరణి శివసేనతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవడంతో సన్బర్న్ ఇక్కడ నిలిచిపోయింది. గోవాలో ప్రభుత్వం మారడంతో 2019లో తిరిగి గోవాకు అడ్డ మార్చింది. అయితే 2017లో పూణేతో పాటు హైదరాబాద్లో కూడా సన్బర్న్ నిర్వహించారు. 2017లో గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన సన్బర్న్ షోకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటికే వివాదాలకు కెరాఫ్ అడ్రస్ అయిన సన్బర్న్ షోకి అనుమతులు ఎలా ఇస్తారని కాంగ్రెస్ నాయకులు గచ్చిబౌలి స్టేడియం ఎదుట, సైబరాబాద్ సిపి ఆఫీస్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఇదే ఈవెంట్కి ఓ వ్యక్తి గన్తో రావడం పెద్ద కలకలం రేపింది. చెకింగ్ పాయింట్లలో గుర్తించిన పోలీసులు తుపాకీతో పాటు తుపాకీ క్యారీ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. 2019లో మాదాపూర్ నోవాటెల్ హోటళ్లలో ఏర్పాటు చేసిన సన్బర్న్ ఈవెంట్లోనూ పెద్ద రచ్చ అయింది. బీజేపీ, బజరంగ్ దళ్, విహెచ్పి నేతలు హోటల్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. హోటల్పై రాళ్లు రువ్వారు. పెద్ద దుమారమే రేపింది. 2022 నవంబర్లోనూ శంషాబాద్ జిఎంఆర్ అరేనాలో సన్బర్న్ ఈవెంట్ జరిగింది. ఇక్కడ ఇదే రచ్చ కాంగ్రెస్ నేతలు అడ్డుకునేందుకు వెళ్లారు. ఈ ఈవెంట్లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పెద్ద కలకలం సృష్టించింది. అయితే తాజాగా మరోసారి సన్బర్న్ ఈవెంట్ పెద్ద దుమారం రేపుతోంది. సీఎం రేవంత్ సన్బర్న్ విషయంలో సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో సన్బర్న్ ఈవెంట్కు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్ని పిలిచి విచారించారు సైబరాబాద్ సిపి. 2007లో శైలేంద్ర సింగ్ స్టార్ట్ చేసిన సన్బర్న్ రూపురేఖలే మారిపోయాయి. గోవా వెగటార్ బీచ్ వేదికగా అరేబియా సముద్రం అంచున అద్భుతమైన సూర్యాస్తమైన సమయంలో మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తుంటే ఆ మజానే వేరు. అలాంటి ఈవెంట్ ఇప్పుడు అడ్డదారులు తొక్కింది. ఇప్పుడు సన్బర్న్ అంటేనే అశ్లీలం, సెక్స్, డ్రగ్స్, గంజాయి. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి. సంజన, మనం గమనించవచ్చు, జనవరి వస్తుందంటే జనవరి 1వ తారీఖున దీనికి సంబంధించి అనేక రకాలైన ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు. ఇలాంటిది సన్బర్న్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందా అని చెప్పేసి సంవత్సరం ముందుగానే చాలామంది వెయిట్ చేస్తున్నారంటే ఈ సన్బర్న్ సంబంధించిన ఈవెంట్లో అసలు ఏం జరుగుతూ ఉంటుంది, తర్వాత ఇంతమంది ఇంత ఆతృతగా ఎదురుచూడడానికి కారణాలు ఏంటో మనం విశ్లేషిస్తే ఇది ఒక అశ్లీల, అసభ్యకర, వికృత చర్యకు పరాకాష్ట అని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒక విదేశీ కల్చర్ తీసుకొచ్చేసి ఇండియాలో దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు.
గత ప్రభుత్వాలు ఈ సన్బోన్కు వెన్నుదన్నుగా ఉండి పోలీసుల సాక్షిగా ఈ అరాచక పర్వం, ఈ యొక్క అశ్లీల పర్వం కొనసాగిందని చెప్పని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద మనం గమనిస్తే ఈ సన్బోన్ అనే యొక్క ఈవెంట్ అనేది మాత్రం అసలు మన ఇండియా కల్చర్కు ఏమాత్రం సరిపడా, మన ఇండియా కల్చర్ను దెబ్బతీసి మన ఇండియా కల్చర్లో మిక్సప్ చేసి కావాలని మన యూత్ని చెడగొట్టే ఒక వికృత చర్య అని చెప్పని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీంట్లో మనం గమనిస్తే పెద్ద పెద్ద సౌండ్స్, తర్వాత రెయిన్ డ్యాన్స్లు, తర్వాత దీంట్లో ప్రధానంగా మనం గమనించేది డ్రగ్స్ ఎక్కడ దొరికినా దొరకపోయినా సన్బోర్న్ ఈవెంట్లో ఒక ప్రత్యేకమైన కోడ్ని కనుక చెప్తే ఆ కోడ్ ఉన్న వ్యక్తులకు గతంలో ఉన్న కమ్యూనికేషన్ ఆధారంగా డ్రగ్స్ కూడా యథేచ్ఛగా సప్లై చేస్తున్నారన్నది మాత్రం ఇది కఠినమైన వాస్తవం. గత ప్రభుత్వాలు దీన్ని ఎందుకు పోషించాయి, సన్బోర్న్ నిర్వాహకులకు ఎందుకు వెన్నుదన్నుగా నిలబడ్డాయని చెప్పారంటే వీళ్ళు భారీ ఎత్తున ముడుపులను ఇచ్చారు గవర్నమెంట్లకు. దీంట్లో ఈ సన్బోర్న్కు సంబంధించిన ఈవెంట్లలో చాలామంది హస్తం ఉంది అని చెప్పని కూడా మనకు చాలా అర్థమవుతా ఉంది. దీన్ని గమనిస్తే గతంలో మన ఈ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమైతే డ్రగ్స్ విషయంలో ఏమైతే అరెస్టులు జరిగాయో ఆ డ్రగ్స్ విషయంలో అరెస్ట్ జరిగిన నేపథ్యంలో కేపీ చౌదరి లింకులు, తర్వాత గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న లింకులు ఏమైతే ఉన్నాయో ఆ లింకులకు కూడా ఈ సన్బోర్న్ డ్రగ్స్ వ్యవహారం కూడా లింకులు కలిసే ఉన్నాయి. అంటే వీళ్ళు తీసుకొచ్చిన డ్రగ్స్ ఏమైతే ఉన్నాయో అవి సన్బోర్న్ ఈవెంట్లో వాళ్ళు యథేచ్ఛగా వాడుతున్నారని మాత్రం ఇప్పుడు పోలీసులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పదవిని స్వీకరించాడో ఆ గతంలోనే, అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ సన్బోర్న్ అరాచకాల మీద ఆయన పోరాడాడు. తర్వాత ఈ సన్బోర్న్ను ఇక్కడి నుంచి తరిమేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదని చెప్పని కూడా ఆయన ఆందోళన చేసిన నేపథ్యం కూడా ఉంది. చివరకు ఆయనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చాడు. కాబట్టి ఈ డ్రగ్స్ వ్యవహారం కావచ్చు, ఈ సన్బోర్న్ వ్యవహారం కావచ్చు, అసభ్యకర నృత్యాల ఇలాంటి ఈవెంట్ల పట్ల మాత్రం ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. పోలీసులు కూడా ఆ దిశగా చాలా సీరియస్గా ఉండి దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి గమనించవచ్చు. సో మొత్తం మీద మనం గమనిస్తే ఈ ఈవెంట్కి సంబంధించిన వ్యవహారంలో నిర్వాహకులు కూడా చాలా నిర్లక్ష్యం. అంటే గత ప్రభుత్వాలు సపోర్ట్ చేశాయి కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన వారు గుడుపులు మనకి ఇస్తాం కాబట్టి మమ్మల్ని ఎవరు మనలేరని చెప్పేసి కూడా యథేచ్ఛగా వాళ్ళు బుక్ మై షోలో పోలీసు అనుమతి తీసుకోకుండా ఈవెంట్కి సంబంధించిన పర్మిషన్ లేకుండానే వాళ్ళు టికెట్లు అమ్మకానికి ప్రారంభించారు. అయితే రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్లో ఈ సన్బోర్న్ వ్యవహారం మీద చెప్పినప్పటికీ కూడా సన్బోర్న్ వ్యవహారం మీద పోలీసుల నిఘా పెట్టండి, దీంట్లో చర్యలు తీసుకోండి, దీంట్లో అసభ్యకర నృత్యాలు లేకుండా డ్రగ్స్ అనేది కట్టడి చేయండి అని చెప్పేసి రివ్యూ మీటింగ్ చెప్పినప్పటికీ కూడా ఈ సన్బోర్న్ వ్యవహారం మాత్రం వాళ్ళ నిర్వాహకులు ఈ బుక్ మై షోలో టికెట్ అమ్మకాన్ని పెట్టడం, తర్వాత పోలీసులు వార్నింగ్ తోటి వాళ్ళకి వెనక్కి తగ్గడం జరుగుతూ ఉంది. సో ఇంత దారుణమైన పొజిషన్లో డ్రగ్స్ను యథేచ్ఛగా సప్లై చేస్తున్నారంటే దీంట్లో ఎంతమంది హస్తం ఉంది, ఎవరో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, గత ప్రభుత్వ రాజకీయ నేతల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పని కూడా చాలా స్పష్టంగా పోలీసు నిఘాలో వెల్లడైంది. సో మనం చూస్తే 2007లో గోవాలో ఎంట్రీ ఇచ్చిన సన్బోర్న్ కార్యక్రమం, సన్బోర్న్ ఈవెంట్ అనేది అప్పట్లోనే, అంటే గోవా లాంటి ప్రభుత్వాలే బంద్ చేశాయి, కానీ అంటే మన టోటల్ ఇండియాలో చూస్తే తెలంగాణకు కావచ్చు, ఆంధ్రాకు కావచ్చు, మన కల్చర్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ప్రపంచవ్యాప్తంగా. అలాంటి కల్చర్ డిస్టర్బ్ చేసే ఈవెంట్ అనేది తెలంగాణలో కొనసాగడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. 2007లో గోవాలో దాన్ని ఈవెంట్ బ్యాన్ చేసినప్పుడు కూడా మరి మొన్నటి వరకు కూడా, అంటే గత ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో కూడా సన్బోర్న్కి సంబంధించిన ఈవెంట్ను కొంతమంది రాజకీయ నాయకుల పుత్రరత్నాలు, రాజకీయ నాయకులే వెనక నడిపించారు. దానికి పోలీసులు కూడా వెనుదన్నుగా ఉండాలని చెప్పని మాత్రం చాలా వాస్తవం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సన్బోర్న్ కార్యక్రమంలో ఒక్కొక్క టికెట్ లక్షల పైబడి ఉంటుంది. అంటే సామాన్యుడు కావచ్చు, అతి సామాన్యుడు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సన్బోర్న్ టికెట్లు తీసుకునే పరిస్థితి లేదు. దీంట్లో మెయిన్గా మనం చూస్తే ప్రధానంగా మనం అంటే ఎక్కువ మంది సెలబ్రిటీలు ఎక్కువగా దీంట్లో ఈవెంట్లో పాల్గొంటారు. తర్వాత దీంట్లో మనం ఒక కీలకమైన అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి. ప్రధానంగా మనం గమనిస్తే
ఈ డ్రగ్స్ తీసుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ తీసుకోవాలంటే అన్ని చోట్ల కూడా పోలీస్ నిఘా ఉంటుంది. కానీ ఒక సన్బోర్న్ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ ఈవెంట్లో పోలీసులు లోపలకు కూడా అడుగు పెట్టకుండా పకడ్బందీగా ఈవెంట్ మేనేజర్లు కావచ్చు, సన్బోర్న్ నిర్వాహకులు చర్యలు తీసుకుంటారు. అక్కడ లోపల ఏం జరిగినా అశ్లీలం, సెక్స్, తర్వాత డ్రగ్స్ అనేవి జరుగుతున్నా కూడా ఏమాత్రం పట్టుకునే పరిస్థితి లేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ తెలిసిన గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసిన నేపథ్యంలో అసలు సన్బోర్న్కు సంబంధించిన వ్యవహారంలో గత ప్రభుత్వాలు ఏ రకంగా పరిమితులు ఇచ్చారు, ఎవరు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు, ఎంత మేరకు డబ్బులు చేతులు మారాయి, ఎన్ని కోట్లు దీనికి సంబంధించిన రాజకీయ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయినారని దాని మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ సన్బోర్న్కి సంబంధించి మనం ఒకసారి లిస్టెడ్గా చూస్తే 2007లో గోవాలో ఉంటే రిఫ్రెష్మెంట్ పేరుతో ఎక్కువ, అంటే మనం చూస్తే మన కల్చర్ కంటే కూడా గోవా కల్చర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అదొక అన్ని దేశాల నుంచి కూడా గోవాకి వస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశంలోనే ఈ రీఫ్రెష్మెంట్ పేరుతో ఈ డ్రగ్స్, సెక్స్, న్యూడిటీ అలాగనే ఇవన్నీ కూడా దాంట్లో మిక్సప్ అయి ఉండే ఈవెంట్ అది. సో అక్కడే దీన్ని దాదాపుగా బంద్ చేసిన తర్వాత దీనికి సంబంధించి 2016లో దీనికి సంబంధించిన అనుమతి నిరాకరించింది. అలాగనే 2016-17లో పూణే వేదికగా చేశారు. 2017లో మన హైదరాబాద్లో ఎంట్రీ ఇచ్చింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ సన్బోర్న్ టీఆర్ఎస్ సర్కార్ అనేది చాలా పకడ్బందీగా, చాలా నిర్వాహకులందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండి ఈ సన్బోర్న్ కార్యక్రమానికి వాళ్ళు సపోర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తే ఇక్కడ గతంలో మనం చూస్తే 2019 మాదాపూర్ నోవాటర్లో ఈవెంట్ జరిగింది. బీజేపీ, బజరంగ్ దళ్, హెచ్ఎస్పీ నేత ఆందోళన చేసినప్పుడు కూడా పోలీసులు ఏమాత్రం లెక్క చేయలేదు. దీంట్లో డ్రగ్స్ అనే వ్యవహారానికి మనం వద్దాం. సో డ్రగ్స్ అనే వ్యవహారంలో దీంట్లో చాలామంది నేతల హస్తం ఉంది అని చెప్పని కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనంటే ఎక్కడా కూడా డ్రగ్స్ దొరకపోతే సన్బోర్న్ ఈవెంట్లో డ్రగ్స్ దొరుకుతుంది. అది కూడా ఎవరైతే రెగ్యులర్గా డ్రగ్స్ని తీసుకుంటారో ఆ రోజు ఈవెంట్లో ఉత్సాహంగా పాల్గొనాలంటే, తర్వాత దాంట్లో ఈవెంట్లో జరిగే అశ్లీల కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ అనేవి తీసుకుంటున్నారు. కాబట్టి ఆ రకమైన హుషారుతోటి వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఇప్పటికే పోలీసు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ సన్బర్న్ ఈవెంట్ పైన పూర్తి స్థాయిలో నిఘా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, తర్వాత ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఏ రకమైన అశ్లీలమైన అసభ్యకరమైన ఇష్యూస్ దాంట్లో కొనసాగుతున్న దాని మీద కూడా ఇప్పటికే పోలీసుకు సమాచారం ఉంది. ఇకపై మరిగా తెలంగాణలో సన్బోర్న్ బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ తీవ్రంగా ప్రయత్నించింది. అలాగనే ఇప్పుడు ఏమైతే ఉందో ఎలాంటి అనుమతులు లేకుండా గత ప్రభుత్వాలు సపోర్ట్ చేశాయి కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మనం ఏం చేయలేదని చెప్పేసి కూడా యథేచ్ఛగా పర్మిషన్ లేకుండా వాళ్ళు టికెట్లు అమ్మకానికి ప్రారంభించారు. ఎప్పుడైతే సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి దీని మీద సీరియస్ అయ్యారో బుక్ మై షోలో టికెట్ల అమ్మకాన్ని ఆపేయడం జరుగుతూ ఉంది. మరి 22 లోపల పర్మిషన్ తీసుకోవాలి, ఇంతవరకు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఇకపై మరి జనవరి 1వ తారీఖున సన్బోర్న్ ఈవెంట్ జరుగుతుందా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వమని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు మరి ఇప్పటికే బుక్ మై షో ద్వారా టిక్కెట్లు కొన్న ఎవరైతే ఔత్సాహికులు కావచ్చు, మరి వాళ్ళ డబ్బులు రిటర్న్ ఇస్తారా లేకపోతే వేరే ఈవెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారా, మరి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో దాని మీద మాత్రం దీని మీద ఇంకా చెప్పాల్సింది ఉంది. అలాగనే మనం గమనిస్తే 2022లో ఈ ప్రోగ్రాంలో ఒక యువకుడు కూడా అనుమాన స్థితిలో మృతి చెందాడు. అంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు, అసభ్యకర దృశ్యాలే కాకుండా ఇక్కడ బయటికి చెప్పుకోలేని దారుణమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయని చెప్పడానికి మనకు 2022లో ఒక ప్రోగ్రాం యువకుడు చనిపోయిన సంఘటన కూడా ఉంది. దీని మీద కూడా తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. ఖచ్చితంగా గతంలో జరిగిన అక్రమ, అసభ్యకర దృశ్యాలే కాకుండా దీంట్లో ఇల్లీగల్ ఇష్యూ సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్రపంచంలో 3వ అతిపెద్ద షోగా ఉండే సన్బోర్న్ కార్యక్రమం అనేది తెలంగాణలో బ్యాన్ చేయాలని చెప్పిస్తున్న విషయం ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ దీని మీద సీరియస్గా తీసుకొని గత ప్రభుత్వాలు ఎలా సపోర్ట్ చేయగలిగాయి, గత ప్రభుత్వాలు ఎందుకు సపోర్ట్ చేశాయి, గత ప్రభుత్వాలు ఎవరు వెన్నుదన్నుగా ఉండి దీన్ని నడిపించారు అన్న అన్ని అంశాలను కూడా పరిగణలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం ముందస్తుగా కొనసాగుతూ ఉంది. ప్రీవియస్గా జరిగిన ప్రతి క్రైమ్లో కూడా
వెనుక నడిపించింది కూడా రాజకీయ నాయకులే, వెన్నుదన్నుగా ముందు నడిపించింది రాజకీయ నాయకులే కాకుండా దీంట్లో డ్రగ్ ప్లాంటర్స్ అంటే గోవా నుంచి గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ని తీసుకొచ్చి అమ్మే వ్యక్తులు కూడా చాలా కీలకంగా ఉన్నారు. దాంట్లో చాలామంది పేర్లు కూడా మనకు బయటకు వినిపిస్తూ ఉన్నాయి. కేపీ చౌదరితో పాటు ఇంకా చాలామంది వ్యవహారం కూడా దీంట్లో కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి సన్బర్న్ కార్యక్రమం అనేది ఇకపై తెలంగాణలో జరగకపోవచ్చు. కానీ మరి దీనికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ కనుక కొనసాగితే చాలామంది రాజకీయ నాయకుల డ్రగ్స్ అమ్మే వాళ్ళ పేర్లు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి ఈ సన్బర్న్ కార్యక్రమంలో గతంలో ఉండి సపోర్ట్ చేసిన వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం నడిపించడానికి తర్వాత వాళ్ళని ప్రోద్బలంగా వాళ్ళ వెనుకుంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే కొంతమంది సన్బర్న్ నిర్వాహకుల దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున డబ్బులను వెదజల్లి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నది మాత్రం వాస్తవం. దీంట్లో చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే మనం గమనిస్తే దీంట్లో ప్రధానంగా ఈ డ్రగ్స్ అనేది మాత్రం పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలి, తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ఏమైతే తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో మరి ఆ నిర్ణయం తగ్గట్టుగా దీంట్లో సన్బర్న్ కార్యక్రమంలో కేపీ చౌదరి అండ్ గ్యాంగ్ తర్వాత ఎప్పుడైతే మన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమైతే డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడ్డారో వాళ్లే దీంట్లో కీలకంగా ఉండి సన్బర్న్ కార్యక్రమంలో డ్రగ్స్ను యథేచ్ఛగా సర్వ్ చేసి వివిధ రకాల్లో వివిధ రూపాల్లో అది మనం డ్రగ్స్ అనేది ఒక డ్రింక్ రూపంలోనే కాదు, ఒక పౌడర్ రూపంలోనే కాదు, రకరకాల రూపాల్లో వాళ్ళకి ఇచ్చి దాంట్లో అసభ్యకరమైన పాశ్చాత్య సంస్కృతిని దీంట్లో అన్వయించి ఈ లోపల జరిగే కార్యక్రమాల్లో ఈ డ్రగ్స్ అనేది సరఫరా అవుతుంది. డ్రగ్స్ అనేది దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పని కూడా చాలా స్పష్టమైన ఇన్వెస్టిగేషన్ అధికారులకు సమాచారం ఉంది. ఖచ్చితంగా దీని మీద కనుక పూర్తి స్థాయి దర్యాప్తు కనుక కొనసాగితే సన్బర్న్ అనే ఆ ఈవెంట్ వెనుక ఉన్న వ్యక్తులు, శక్తులు, డ్రగ్ ప్లెండర్లు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు, తర్వాత దీంట్లో అంటే రాజకీయ నాయకులకు సంబంధించిన చాలామంది హస్తం ఉందని చెప్పని కూడా ఇప్పటికే పోలీసు అధికారుల దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉంది. ఫర్దర్గా జరగబోయే ఇన్వెస్టిగేషన్లో ఈ సన్బర్న్ వేదికగా జరిగే అవాంఛనీయ వికృత క్రీడలకు కూడా చెక్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం మరి గతంలో జరిగిన ఈవెంట్ సంబంధించి కావచ్చు, గతంలో జరిగిన అరాచకాలకు సంబంధించి కావచ్చు, డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో కట్టడి జరగాలంటే దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ కొనసాగాలని చెప్పని కూడా మామూలు రాజకీయ నాయకులు కోరుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా ప్రముఖులు కావచ్చు, తర్వాత బడా వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం మనకు చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. సంజయ్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.